హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ ఓమ్. ఈరోజు వీడియోలో మెంతికూర టమాటా పచ్చడి అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి మనకి రైస్లోకే కాకుండా టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి. ఇడ్లీ, దోశ, చపాతీల్లో కూడా బాగుంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మెంతికూర టమాటా పచ్చడి తయారీకి ముందుగా మీడియం సైజు మెంతికూర ఒక కట్ట తీసుకోవాలి. చిన్నవైతే 2 తీసుకోండి. ఆకులు మాత్రమే తుంచుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 స్పూన్ జీలకర్ర, 1½ స్పూన్ ధనియాలు వేసుకొని లైట్గా ఏగనివ్వాలి. ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు కారానికి సరిపడా పచ్చిమిర్చి 10 లేదా 15 వరకు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోండి, చిందకుండా ఉంటాయి. డైరెక్ట్గా వేసారంటే మళ్ళీ చిందుతాయి. పచ్చిమిరపకాయలు ఇలా 1 నిమిషం పాటు నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెంతికూరని వేసుకోవాలి. ఆకుల్ని మాత్రమే వేసుకోవాలండి, కాడల్ని పక్కకు తీసేసుకోవాలి, చేదుగా ఉంటాయి కదా. మెంతికూర వేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కలుపుతూ మెంతికూరని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతికూర మనకి ఎంత బాగా ఫ్రై అయితే పచ్చడి మనకి అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుని ఫ్రై చేసుకోండి. నువ్వులు వేయడం మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు, కానీ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ నువ్వులు ఫస్ట్ వేసుకుంటే త్వరగా ఏగిపోతాయి కదా అని మెంతికూరతో పాటు ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇలా మెంతికూర బాగా ఏగి దగ్గరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఒకవేళ మనకి మెంతికూర సరిగా ఏగకపోయినా పచ్చడి కాస్త చేదుగా ఉంటుంది, అందుకని బాగా వేయించుకోండి ఆయిల్లో. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. కాస్త వేడి చల్లారుతాయి. ఈ లోపు టమాటాలు ఉడికించుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్ లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 3 లేదా 4 మీడియం సైజు టమాటాలు కట్ చేసుకొని వేసుకొని దీంట్లోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు చూడండి, టమాటాలు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త వేడి చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు మనం ఆల్రెడీ వేయించుకున్న మెంతికూర, పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అందులో 4-5 వెల్లుల్లి రెమ్మలు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత మెత్తగా కాకుండా టమాటా పలుకులు అక్కడక్కడ ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మిక్సీ పట్టించుకున్న తర్వాత ఈ పచ్చడి మొత్తాన్ని ఏదైనా ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత చెదగొట్టుకున్న వెల్లుల్లిపాయలు 4 లేదా 5 వేసుకొని తుంచుకున్న 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చళ్ళలో వేసుకోవడమే. తాలింపు పచ్చళ్ళలో వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. నోరూరుంచే మంచి టేస్టీతో మెంతికూర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే రోజు తినే అన్నం కన్నా కాస్త ఎక్కువగానే తింటారు, అంత బాగుంటుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మెంతికూర కదా చేదు ఉంటుందేమో అనుకుంటారో, ఏమాత్రం ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.